గౌతమిపుత్ర శాతకర్ణి. భరతఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన శాతవాహన చక్రవర్తి, గొప్ప యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను, గొప్పతనాన్ని, వీరత్వాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి దర్శకుడు క్రిష్ బాలకృష్ణతో కలిసి చేసిన ప్రయత్నమే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక కథ విషయానికి వస్తే, గౌతమి బాలశ్రీ బిడ్డగా జన్మించిన శాతకర్ణి చిన్నతనం నుండే దేశంలో ఉన్న రాజుల మధ్య యుద్ధాలు జరగకూడదు, అలా జరగకుండా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని రాజ్యాలను కలిపి ఒకే మహా సామ్రాజ్యంగా చేసి తానే సుభిక్షంగా పాలించాలని సంకల్పించుకుంటాడు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి యుద్ధమే మార్గమని నమ్మి కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి వరుసగా అన్ని రాజ్యాలను జయించి అఖండ భారతాన్ని నిర్మిస్తాడు. ఆ క్రమంలో అతనికి అతని భార్యకి మధ్య దూరం ఏర్పడుతుంది. అదే సమయానికి ఒక విదేశీ శత్రువు వల్ల తాను నిర్మించిన అఖండ భారతానికి ముప్పు వాటిల్లుతుందని భావించి భవిష్యత్తు కోసం రాజ్యానికి బలమైన పునాదులు వేయాలని చరిత్రలో చివరి యుద్ధానికి సిద్ధమవుతాడు. అలాంటి శాతకర్ణికి జైత్రయాత్ర సమయంలో తన భార్యతో ఎలాంటి విభేదాలు ఏర్పడ్డాయి, అతని తల్లి అతన్ని ఎలా వెన్నుతట్టి ముందుకు నడిపింది, శాతకర్ణి జైత్రయాత్ర ఎలా సాగింది అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు క్రిష్ ఎంచుకున్న నేపథ్యం గురించి. తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ప్రేక్షకుడికి మొదట్లోనే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక యువరత్న బాలకృష్ణ ఆ పాత్రను పోషించడంలో అది ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. మొదటి నుండి పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసే బాలయ్య శాతకర్ణి పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించడంలో 100కి 100 పాళ్ళు విజయం సాధించి ఆకట్టుకున్నాడు. శాతకర్ణి పాత్రకు సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిని బలంగా పలికించిన తీరు సినిమా మొత్తానికి మేజర్ హైలైట్గా, ముఖ్యంగా ఆయన అభిమానులకైతే వీణులు విందనే చెప్పొచ్చు. ఇక దర్శకుడు క్రిష్ శాతకర్ణి జీవితం నుండి తీసుకున్న ప్రధాన అంశాలు అతనికి, అతని తల్లికి మధ్య ఉన్న అనుబంధం, శాతకర్ణి పట్ల అతని భార్య దృక్పథం, అఖండ భారతాన్ని శాతకర్ణి సాధించాలనుకోవడంలో అతని అంతరంగం, అనుసరించిన కఠిన మార్గాలు, కొడుకును పణంగా పెట్టి అతను పడిన కష్టాలు, ప్రదర్శించిన సాహసం వంటివి చూపడం చాలా బాగా నచ్చాయి. ఈ కథలో బాలకృష్ణ భార్య వాసిష్ఠీదేవిగా నటించిన శ్రీయ నటన చాలా బాగుంది. బాలకృష్ణకు ఆమెకు మధ్య ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో నడిచిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బలంగా తాకాయి. అలాగే గౌతమి బాలశ్రీ పాత్రలో హేమమాలిని నటన మరో పెద్ద అసెట్. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే, చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి అందులో బలమైన, ఉత్కంఠభరితమైన కథనం ఉంటుందనే ఉత్సాహం సినిమా మొదలవడానికి ముందు మొదలైన కాసేపటి వరకు ఉంది, కానీ ఆ తర్వాత గ్రాఫ్ తగ్గిపోయింది. ఇలాంటి చారిత్రక అంశాలతో తెరకెక్కిన సినిమా ద్వారా వినోదం పంచడం కష్టం, కాబట్టి ఉత్కంఠతనైనా కలిగించాలి. కానీ ఇక్కడ ఉత్కంఠత కొంచెం తగ్గిందనే చెప్పాలి. అలా కాకుండా వార్ సీక్వెన్స్లు ఎమోషనల్గా కనెక్ట్ అయితే సినిమా ఫలితం ఇంకా గొప్పగా ఉండేదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక క్లైమాక్స్ విషయంలో బాలకృష్ణ మినహా చెప్పుకోదగ్గ విశేషమేమీ కనబడదు. సాంకేతిక విభాగంలో దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడుకుంటే, శాతకర్ణి జీవితం నుండి అతని అతి ముఖ్యమైన అంశాలను తీసుకుని సినిమాగా చేసిన ఆయన ప్రయత్నం మెచ్చుకోతగ్గింది. పైగా చాలా వరకు సక్సెస్ అయింది. కానీ అందులో తన ట్రేడ్ మార్క్ డ్రామా, ఎమోషన్ కంటే ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో చిత్రీకరణ కానీ, గ్రాఫిక్ వర్క్లో చేసిన షార్ట్స్ అక్కడక్కడ మ్యాచ్ కాలేదనిపిస్తుంది. ఇక రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకి చారిత్రకపరమైన లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇక చిరంతన్ భట్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా యుద్ధ సన్నివేశాల్లో తీవ్రతను మాత్రం అది పెంచలేకపోయింది. రచయిత సీతారాం శాస్త్రి పాటలకు ఇచ్చిన సాహిత్యం ఉన్నతంగా ఉంది. ఇక ఈ చిత్రం జాతి చరిత్రను, గొప్పతనాలను తెలుసుకోవాలనుకునే వాళ్లకు, క్రిష్ సినిమాలని, బాలకృష్ణ నటనను ఇష్టపడే వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది.